అందరికీ నమస్కారం. ఓం శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. ఓం శ్రీ రాఘవేంద్రాయ నమః. శ్రీ రాఘవేంద్ర స్వామి వారి దివ్య అనుగ్రహం మనందరిపై ఉండాలని కోరుకుంటూ ఈరోజు మనం ఒక మహానుభావుని జీవిత చరిత్రను తెలుసుకుందాం. ఎన్ని కష్టాలు వచ్చినా భగవంతుడిపై నమ్మకం కోల్పోకుండా ఎలా జీవించాలి, భక్తి అంటే ఏమిటి, గురువుపై విశ్వాసం మన జీవితంలో ఎలాంటి ధైర్యాన్ని ఇస్తుంది, ఈ ప్రశ్నలకు తన జీవితాన్నే సమాధానంగా చూపించిన మహనీయుడు శ్రీ రాఘవేంద్ర స్వామివారు. శ్రీ 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 రాఘవేంద్ర స్వామివారు. ఈ వీడియోను చివరి వరకు వినండి, ఎందుకంటే స్వామివారి జీవితంలోని ప్రతి ఘట్టం మనకు ఒక మంచి పాఠాన్ని చెబుతుంది. చిన్న ప్రార్థనతో స్టార్ట్ చేస్తాం. ఓం శ్రీ రాఘవేంద్రాయ నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. స్వామివారి చరిత్రను భక్తితో వినే ప్రతి ఒక్కరి మనస్సుకు ప్రశాంతత కలగాలని, మంచి ఆలోచనలు కలగాలని ప్రార్థిద్దాం. ఇప్పుడు కథలోకి వెళదాం. చాలా కాలం క్రితం భక్తి, జ్ఞానం, ధర్మానికి ఎంతో ప్రాధాన్యం ఉన్న కాలంలో ఒక మహనీయుడు జన్మించాడు. ఆ మహనీయుడే తరువాత ప్రపంచవ్యాప్తంగా భక్తులచే ఆరాధించబడిన శ్రీ 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 రాఘవేంద్ర స్వామివారు. స్వామివారి పూర్వాశ్రమ నామం వెంకటనాథుడు. చిన్ననాటి నుంచే ఆయనలో అసాధారణమైన జ్ఞానం, భక్తి, వినయం కనిపించేవని సాంప్రదాయ చరిత్ర చెబుతుంది. ఇతని బాల్య విద్య ఎలా ఉంటుందో చూద్దాం. వెంకటనాథుడు చిన్నతనం నుంచే విద్యాభ్యాసంపై ఎంతో ఆసక్తి చూపారు. ఇతర పిల్లలు ఆటలలో ఆసక్తి చూపుతున్న సమయంలో కూడా ఆయన జ్ఞానాన్ని సంపాదించడంలో ఆసక్తి చూపేవారని చెబుతారు. వేదాలు, శాస్త్రాలు, తత్వశాస్త్రం వంటి విషయాలను అభ్యసించారు. కానీ జ్ఞానం పెరిగిన కొద్దీ ఆయనలో అహంకారం పెరగలేదు. ఇదే మనం ఆయన జీవితం నుంచి నేర్చుకోవాల్సిన మొదటి విషయం. జ్ఞానం ఉన్నవాడు వినయంగా ఉండాలి. వెంకటనాథుని కుటుంబ జీవితం తెలుసుకుందాం. వెంకటనాథుడు గృహస్థ జీవితాన్ని కూడా అనుభవించారు. ఆ సమయంలో ఆయన జీవితంలో ఎన్నో ఆర్థిక ఇబ్బందులు ఎదురయ్యాయని సంప్రదాయ కథనాలు చెబుతున్నాయి. ఆయన భగవంతుడిపై ఆయన నమ్మకం మాత్రం తగ్గలేదు. అయినా భగవంతుడిపై అన్ని కష్టాలొచ్చినా నమ్మకం మాత్రం తగ్గలేదు. ఇక్కడ మనకు ఒక గొప్ప సందేశం కనిపిస్తుంది. మన జీవితంలో కష్టాలు వచ్చినప్పుడు ఎందుకు నాకు మాత్రమే ఇలా జరుగుతుంది అని బాధపడటం కాకుండా ఈ పరిస్థితిని ధైర్యంగా ఎలా ఎదుర్కోవాలి అని ఆలోచించాలి. అదే భక్తి ఇచ్చే ధైర్యం. వెంకటనాథుని సన్యాస స్వీకారం తెలుసుకుందాం. కాలం గడిచే కొద్దీ వెంకటనాథుడి జీవితంలో ఒక గొప్ప మలుపు వచ్చింది. ఆయన సన్యాసాశ్రమాన్ని స్వీకరించి శ్రీ రాఘవేంద్ర తీర్థులుగా ప్రసిద్ధి చెందారు. ఆ తర్వాత ఆయన తన జీవితాన్ని భగవంతుని సేవకు, ధర్మ ప్రచారానికి, ప్రజలకు జ్ఞానాన్ని అందించడానికి అంకితం చేశారు. గురువు అంటే కేవలం మనకు మంత్రం చెప్పేవారు కాదు, మన జీవితంలో మంచి మార్గాన్ని చూపించేవారు. ఆ అర్థంలో రాఘవేంద్ర స్వామి వారి జీవితం ఒక గురువు జీవితం. అలాగే మంత్రాలయానికి ప్రయాణం ఎలా వెళ్లారో తెలుసుకుందాం. తర్వాత కాలంలో శ్రీ రాఘవేంద్ర స్వామి వారు మంత్రాలయంతో అనుబంధం ఏర్పరచుకున్నారు. ఈరోజు మంత్రాలయం అనగానే కోట్లాది భక్తుల మనసులో ఒక ప్రత్యేకమైన భక్తి భావన కలుగుతుంది. అక్కడ స్వామివారి బృందావనం భక్తులకు పవిత్రమైన స్థలంగా నిలిచింది. భక్తులు అక్కడికి వెళ్ళి ప్రార్థనలు చేస్తారు. తమ కష్టాలను స్వామివారి ముందు చెప్పుకుంటారు. తమ మనసులోని బాధలను గురువు పాదాల వద్ద ఉంచి ప్రశాంతతను పొందాలని కోరుకుంటారు. స్వామివారిని ఎందుకు పూజిస్తారో తెలుసుకుందాం. రాఘవేంద్ర స్వామివారిని ఎందుకు పూజిస్తారు? దానికి ఒకే కారణం కాదు. ఆయనను భక్తులు గురువుగా, జ్ఞానప్రదాతగా, ధర్మ బోధకుడిగా భావిస్తారు. కష్టాల్లో ఉన్నప్పుడు గురువును స్మరించడం మనకు ధైర్యాన్ని ఇస్తుంది. అందుకే భక్తులు భక్తి శ్రద్ధలతో ఓం శ్రీ రాఘవేంద్రాయ నమః అని జపిస్తారు. మంత్రాన్ని యాంత్రికంగా పలకడం కంటే దాని వెనుక ఉన్న భక్తి మరియు మంచి జీవన విధానాన్ని అర్థం చేసుకోవడం ముఖ్యమైనది. భక్తులకు స్వామివారి సందేశం. స్వామివారి జీవితాన్ని మనం పరిశీలిస్తే ఒక విషయం స్పష్టంగా కనిపిస్తుంది. ధర్మం వదలకూడదు, భక్తిని వదలకూడదు, కష్టాల్లో ధైర్యం కోల్పోకూడదు, జ్ఞానం ఉన్న వినయాన్ని వదలకూడదు. ఇలా భక్తులకు సందేశం ఇచ్చాడు. ఇవి మన జీవితంలో పాటిస్తే అదే నిజమైన గురుభక్తి. శ్రీ రాఘవేంద్ర స్వామివారి జీవితంలోని అత్యంత ముఖ్యమైన ఘట్టం ఆయన బృందావన ప్రవేశం. సంప్రదాయం విశ్వాసం ప్రకారం ఆయన మంత్రాలయంలో బృందావన ప్రవేశం చేశారు. అప్పటి నుంచి మంత్రాలయంలో రాఘవేంద్ర స్వామివారి భక్తి కేంద్రంగా ప్రసిద్ధి చెందింది.
భక్తులు అక్కడికి వెళ్ళి స్వామివారి బృందావనం దర్శించుకుని ప్రార్థిస్తారు. భక్తులు అక్కడికి వెళ్ళి శ్రీ రాఘవేంద్ర స్వామివారి బృందావనం దర్శించుకుని ప్రార్థిస్తారు. ఓం శ్రీ రాఘవేంద్రాయ నమః అంటూ. మన జీవితానికి ఆయన చెప్పే పాఠం ఏమిటి? ఇప్పుడు ఒకసారి మనం ఆలోచిద్దాం. రాఘవేంద్ర స్వామివారి చరిత్ర ఎందుకు వినాలి? ఆయన భక్తులను ఎలా కాపాడుతారని చెబుతారు? శ్రీ రాఘవేంద్ర స్వామివారిని భక్తులు ఆపద్బాంధవుడు, తమ కష్టాల్లో తోడుగా నిలిచే గురువుగా భావిస్తారు. ఒక భక్తుడు కష్టంలో ఉన్నప్పుడు స్వామివారిని నిజమైన భక్తితో స్మరించి తన సమస్యను గురువుకు అప్పగిస్తే స్వామివారి అనుగ్రహంతో ఆ కష్టాన్ని ఎదుర్కొనే మార్గం, ధైర్యం లభిస్తుందని భక్తుల విశ్వాసం. ఎక్కడ ఉన్నా గురువును మనస్ఫూర్తిగా స్మరించుకోవచ్చు. కొంతమంది భక్తులు తమ జీవితంలో జరిగిన అనుభవాలను స్వామివారు తమను కష్టాల నుంచి కాపాడారు అని భక్తితో స్మరించుకుంటూ చెబుతారు. కానీ ఇక్కడ ఒక్క విషయం గుర్తుంచుకోవాలి. భక్తి అంటే సమస్యలు అసలు రావు అని కాదు. సమస్యలు వచ్చినప్పుడు మనకు ధైర్యం, మంచి ఆలోచన, సరైన మార్గం దొరకాలని గురువును ప్రార్థించడం. అందుకే భక్తులు ప్రేమతో ఇలా అంటారు: గురువే మా దిక్కు, రాఘవేంద్ర స్వామి వారే మా రక్ష అంటూ. ఓం శ్రీ రాఘవేంద్రాయ నమః అంటూ. రాఘవేంద్ర స్వామి వారు కథలో మన జీవితానికి ఆయన చెప్పే పాఠం ఏమిటంటే, ఇప్పుడు ఒకసారి మనం ఆలోచిద్దాం. రాఘవేంద్ర స్వామి వారి చరిత్రను ఎందుకు వినాలి? కేవలం ఒక కథగా వినడానికా? కాదు. మన జీవితంలో కష్టం వచ్చినప్పుడు ధైర్యంగా ఉండడానికి, ఎవరైనా మనల్ని బాధించినప్పుడు మన మంచితనాన్ని వదులుకోకుండా ఉండడానికి, జ్ఞానం సంపాదించినప్పుడు అహంకారం రాకుండా ఉండడానికి, మనకు ఉన్నదానితో సంతృప్తిగా ఉండడానికి, భగవంతుని స్మరించడానికి. అందుకే మహానుభావుల చరిత్ర వినడం అంటే మన జీవితానికి ఒక మంచి మార్పు తీసుకువస్తుంది. ఇలా శ్రీ రాఘవేంద్ర స్వామి వారి జీవితం మనకు భక్తి, జ్ఞానం, ధర్మం, వినయం అనే 4 గొప్ప మార్గాలను చూపిస్తుంది. మన సమస్యలన్నీ వెంటనే తొలగిపోతాయని చెప్పడం కంటే కష్టాలని ఎదుర్కొనే మనోధైర్యం, భక్తి, మంచి ఆలోచన మనలో పెరగాలని స్వామివారిని ప్రార్థిద్దాం. మీరు కూడా భక్తితో ఒకసారి పలకండి: ఓం శ్రీ రాఘవేంద్రాయ నమః. శ్రీ రాఘవేంద్ర స్వామి వారి ఆశీస్సులు అందరికీ కలగాలని కోరుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు తెలిసిన రాఘవేంద్ర స్వామి భక్తులతో ఈ వీడియోను షేర్ చేయండి. ఇలాంటి ఆధ్యాత్మిక కథలు, మంత్రాలు, గురువుల జీవిత చరిత్రలు వినాలంటే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను కూడా నొక్కండి. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ గురు రాఘవేంద్రాయ నమః.